నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక గ్లోబల్ మ్యాప్ ను ఒకసారి పరిశీలిస్తే అరేబియా సముద్రానికి పర్షియన్ గల్ఫ్ కు మధ్యలో ఒక సన్నని నీటి మార్గం కనిపిస్తుంది. అదే హర్ముజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 3వ వంతు ఈ చిన్న దారి గుండానే వెళ్ళాలి. అంటే ఈ దారి క్లోజ్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంధకారంలోకి వెళ్ళినట్లే. సరిగ్గా ఇక్కడే ఇప్పుడు ఒక వింతైన భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఇన్నాళ్లు తన శత్రువులను భయపెట్టడానికి ఇరాన్ ప్రయోగించిన ఆయుధమే ఇప్పుడు ఆ దేశానికి పీడకలగా మారింది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సామెత ఉంది. ఆయుధాన్ని తయారు చేయడం కంటే దాన్ని నియంత్రించడం చాలా కష్టమని. ఇప్పుడు ఇరాన్ అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇరాన్ ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ నుంచి వచ్చే చమురు నౌకలను అడ్డుకోవడానికి హర్ముజ్ జలసంధిలో వందల సంఖ్యలో సీ మైన్స్ అంటే సముద్ర మందు పాత్రలను అమర్చింది. సముద్రం అడుగున లేదా నీటిపై తేలుతూ ఉండే ఈ మందు పాత్రలు చాలా ప్రమాదకరమైనవి. ఏదైనా నౌక వీటిని తాకితే క్షణాల్లో భారీ పేలుడు సంభవించి నౌక జల సమాధి అవుతుంది. ఇరాన్ ఈ మైన్స్ ను కేవలం రక్షణ కోసం కాదు, ప్రపంచ దేశాలను బ్లాక్మెయిల్ చేయడానికి ఒక సాధనంగా వాడుకుంది. ఒకవేళ తమపై దాడి జరిగితే ఈ మైన్స్ ద్వారా చమురు సరఫరాను నిలిపివేసి ప్రపంచాన్ని గజగజలాడించవచ్చని ఇరాన్ భావిస్తోంది. యుద్ధ మేఘాలు కొంచెం తగ్గుముఖం పట్టి సీజ్ ఫైర్ కొనసాగుతున్న వేళ అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు ఆ జలసంధి గుండా షిప్స్ రాకపోకలను పునరుద్ధరించాలంటే ముందుగా ఆ మైన్స్ ను తొలగించాలి. కానీ ఇక్కడే ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ మైన్స్ ను ఎక్కడెక్కడ వదిలారో, ఎన్ని వదిలారో చెప్పే ఖచ్చితమైన మ్యాప్ ఇరాన్ దగ్గర లేదు. సముద్రం అనేది నిశ్చలంగా ఉండే చెరువు కాదు. భారీ అలలు, అంతర్గత నీటి ప్రవాహాలు నిరంతరం ఉంటాయి. ఇరాన్ సైన్యం ఈ మైన్స్ ను నీటిలోకి వదిలినప్పుడు ఒక క్రమ పద్ధతిలో వాటి స్థావరాలను నమోదు చేయలేదని తెలుస్తోంది. దీనివల్ల సముద్ర ప్రవాహాల దాటికి ఆ మైన్స్ తాము ఉన్న చోటు నుంచి కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి. ఇప్పుడు అవి ఇరాన్ సరిహద్దుల్లో ఉన్నాయా లేక అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లాయా అన్నది ఎవరికీ తెలియదు. మరో ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయం ఏమిటంటే మైన్స్ నీటిలో వదలటం సులభం, కానీ వాటిని వెతికి పట్టుకొని నిర్వీర్యం చేయడం అత్యంత సంక్లిష్టమైన పని. ఇందుకోసం అత్యాధునిక సోనార్ వ్యవస్థలు, రోబోటిక్ సబ్ మెరైన్లు అవసరం. ప్రస్తుతానికి ఇరాన్ వద్ద అటువంటి అధునాతన సాంకేతికత లేదనే పుకార్లు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా నౌకలు ప్రయాణించడానికి భయపడుతున్నాయి. ఎందుకంటే నీటి అడుగున ఎక్కడో ఒక మృత్యు పాసం పొంచి ఉందని వారికి తెలుసు. హర్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణం సాఫీగా సాగకపోతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదు, భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ పొరపాటున ఏదైనా వాణిజ్య నౌక ఈ మైన్ ను తాకి పేలిపోతే అది మళ్లీ పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఇరాన్ అధికారికంగా ఇప్పుడు ఏమీ చెప్పడం లేదు, కానీ ఆ దేశ నౌకాదళం ఇప్పుడు చీకట్లో నల్లపిల్లిని వెతికినట్లుగా సముద్ర గర్భంలో తమ సొంత మైన్స్ కోసం వేట మొదలుపెట్టింది. తాను తవ్విన గోతిలో తానే పడటం అంటే ఇదేనేమో. శత్రువును భయపెట్టడానికి వేసిన ప్లాన్ ఇప్పుడు ఇరాన్ సొంత నౌకలకే, సొంత ఆర్థిక వ్యవస్థకే ఉచ్చులా మారింది. యుద్ధం ముగిసినా ఆయుధాలు సృష్టించిన భయం మాత్రం ఇంకా సముద్ర గర్భంలో సజీవంగానే ఉంది. ఇరాన్ ఈ మైన్స్ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తుందనే దానిపైనే ప్రపంచ దేశాల వాణిజ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది. అప్పటి వరకు హర్ముజ్ జలసంధి ఒక అంతు చిక్కని మృత్యు కుహరంలాగే మిగిలిపోతుంది.